ఇక డీటెయిల్ చూస్తే అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి 3 కోట్ల విలువైన అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిపి సాయి చైతన్య తన కార్యాలయంలో వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్ సింగ్, బాబు, బస్వరాజులు కెమికల్ ఇండస్ట్రీ పేరిట అనుమతి తీసుకుని అల్ఫ్రాజోలం తయారు చేసి రవాణా చేస్తున్నారు. వీరి నుంచి లక్ష్మణ్ గౌడ్ అల్ఫ్రాజోలం తీసుకుని కల్లు డిపోలకు సప్లై చేస్తున్నాడు. ఈ క్రమంలో బోధన్ మండలం సాలూరా గ్రామంలో 2.5 కిలోల అల్ఫ్రాజోలం డెలివరీ ఇస్తూ లక్ష్మణ్ గౌడ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం పోలీసులు లక్ష్మణ్ గౌడ్తో పాటు అమర్ సింగ్, బాబు, బస్వరాజులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. క్రైమ్ నెంబర్ 148/2025 దాంట్లో 4 అరెస్ట్ చేశాం. ఆ కేసులో యొక్క పురోగతి గురించి దీంట్లో మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఆ కేసు పురోగతిలో మేము చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ అమర్ సింగ్ అనే అతను, సతారా అతను, సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ ఏదైతే మన సాలూరా ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం, కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు, వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్ తో ఇల్లీగల్ గా అల్ప్రోజోలం చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనకు 2.5 కిలోల అల్ప్రోజోలం దొరికింది మనకి సాలూరాలో. దాని గురించి మన ఇన్స్పెక్టర్, మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క సూపర్విజన్ లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు, తర్వాత ఎస్ఐలు మచిందర్, వంశీ, ఎడపల్లి ఎస్ఐ అండ్ బోధన్ రూరల్ ఎస్ఐ, తర్వాత మన పీసీలు విశాల్, మన హెడ్ కానిస్టేబుల్ కిషన్, పీసీలు విశాల్, స్వాస్తిక్, మహాదేవ్, జగదీష్, తర్వాత ఉమెన్ పీసీ ఈ శ్రీమ్రన్, వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 30 కేజీల అల్ప్రోజోలం, దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ. అంత విలువ గల అల్ప్రోజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అది ఉమేగ్రా టు షోలాపూర్ నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్ లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. అట్లానే ఒక 12 లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో, సూర్యప్రభ ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీ యొక్క వర్త్ 4 కోట్లు, కానీ అల్ప్రోజోలం వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 4 కోట్ల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశాం. తర్వాత ఫోర్డ్ కార్ A2 ఏదైతే ఈ డబ్బులతో కొన్నాడు అని డిక్లేర్ చేశాడు, ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఒక మన ఇన్వెస్టిగేషన్ జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి వదిలేయకుండా వాళ్ళ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే దానిలో కూడా వెళ్ళడం జరిగింది. వాడు పారాక్లోరో నైట్రోబెంజిన్ అనే ఒక నార్మల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మన కెమికల్స్, మన ఫర్టిలైజర్స్ వాడతారో, దాని నుంచి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా 4-5 స్టెప్స్ లో అల్ప్రోజోలం అనే ఒక నిషేధిత NDPS ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ పేదవాళ్ళకి కళ్ళులో కలిపించి వాళ్ళని ఇట్లాగా ఈ మత్తు పదార్థాలకి బానిసలు చేస్తున్నారు. సో ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించేది ఉండదు. మన డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం మన గవర్నమెంట్ చాలా కష్టపడతా ఉంది. పోలీసులు, టీనాబ్, డిఫరెంట్ వింగ్స్ చాలా కష్టపడుతున్నాయి. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ ని సోర్స్ టు కన్స్యూమర్ అనేది ఎండ్ టు ఎండ్ యొక్క బేసిస్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పట్టుకొని వదిలేయకుండా వాళ్ళు మనకి అల్ప్రోజోలం దొరికిందని